కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించును, నీవు కేడెముతో కప్పినట్లు దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు ఉల్లసింతురు అంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అల్పుడను నిష్ప్రయోజకుడినైన నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చెత్త కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన వాక్య వర్తమానాన్ని అనుగ్రహించి మీ మహిమకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ రాయబడిన మాట, ఆయనను ప్రేమించువారు ఉల్లసింతురు అన్నాడు అండి. మనం ఎవరిని ప్రేమించాలంట? మనము దేవునిని ప్రేమించే వాళ్ళమైతే మనము ఉల్లసించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈ లోకంలో ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఈ లోకంలో డబ్బును ప్రేమించామనుకోండి, డబ్బులు ఉంటాయి, కొంతకాలం తర్వాత పోతాయి. ఈ లోకంలో ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించాడు అనుకోండి, ఆ ఆకర్షణ ఉన్నంతసేపు ప్రేమిస్తాడు. లేకపోతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించారు అంటే దాంట్లో ఏదో ఒక లాజిక్ ఉంటుంది. అతడికి ఉద్యోగం ఉందని ప్రేమిస్తారు, డబ్బులు ఉన్నాయని ప్రేమిస్తారు, పొలాలు ఉన్నాయని ప్రేమిస్తారు, ఆస్తులు ఉన్నాయని ప్రేమిస్తారు, లేకపోతే అందం ఉందని ప్రేమిస్తారు. అందం పోతే ప్రేమ పోయింది, ఆ ఆస్తి పోతే ప్రేమ పోయింది, ఆ ఉద్యోగం పోతే ప్రేమ పోయింది. అది ఉన్నంత వరకు చాలా ప్రేమగా ఉంటారు. అది పోయిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళు కూడా జాయిగా సర్దుకుంటారు. కానీ ఈ లోక సంబంధమైన ప్రేమ తాత్కాలికం. మనము గనక దేవుణ్ణి ప్రేమిస్తే, ఎవరినండి? దేవుని గనక మనం ప్రేమించటం నేర్చుకుంటే గనక ఆ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని ఉల్లసించేలాగా చేస్తాడంట. ఉల్లాసం అంటే సంతోషం, ఆనందం. ఇవన్నీ పదాల్లో ఉల్లాసం అదొక పదం అన్నమాట. దేవుని ప్రేమించేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్టుగా దేవుడు వారిని సిద్ధపరుస్తాడు. ఆ బాల్స్ తీసుకుని పాడే బాబు కదా, అంత ఏమనుకోకుండా. ఆ బాల్స్ పాడేసే, పర్లేదు పాడే, 4 తగలిచ్చే. అసలు గొడవ కాదే మూల కారణం. ఆయనను ప్రేమించేవారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తే నన్ను దేవుడు ఎల్లప్పుడూ ఎలా ఉంచుతాడంట? ఉల్లాసంగా ఉంచుతాడంట. ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుతాడు నన్ను. అందుకనే అపోస్తలుడైన పౌలు గారిని శీలని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టిన వాళ్ళు ఎలాగున్నారో చితగ్గొట్టారట, చెరసాల్లో పెట్టారంట. ఒళ్ళంతా గాయాలు, రక్తాలు, బండలు బిగిస్తే నరాలన్నీ కూడా ఉబ్బిపోయే నెప్పులు, పోటుల్లో ఉన్నప్పటికీ ఆ రాత్రి సమయం వారు సంతోషంగా దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, పాటలు పాడటానికి మొదలుపెట్టారంట. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ మన హృదయం ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉండేటట్టుగా దేవుణ్ణి ప్రేమించే వారికి అలాంటి కృపను దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటాం, కానీ అవన్నీ కూడా తాత్కాలికమే, కొద్దిసేపు మాత్రమే. దేవుని ప్రేమిస్తే శాశ్వతంగా దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఉల్లాసంగా ఉండే కృపనిస్తాడని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. దేవుని ప్రేమించే వారిని దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. నేను గనక దేవుని ప్రేమించే బిడ్డనైతే, దేవుడు నాకు చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను? ఒకసారి అడిగాడు పేతురుని. అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు పేతురు. అయితే నా గొర్రెలను మేపుము అన్నాడు. మరలా అడిగాడు యేసు ప్రభు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు అన్నాడు, నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను ప్రేమిస్తున్నాను నేను అన్నాడు. అయితే నా గొర్రెలను కాయము అన్నాడు. మూడోసారి అడిగాడు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు.
అన్నిసార్లు అడుగుతున్నాడు ఏంటని చెప్పేసి మనోడు వ్యసన పడ్డాడంట. నేను ప్రేమిస్తున్నానే, నీకు అది తెలవదా అన్నిసార్లు అడుగుతున్నావు అన్నట్టుగా మాట్లాడితే యేసుప్రభు అన్నాడు, సరే అయితే నా గొర్రెలను మేపుము అన్నాడు. ప్రియులారా, నీవు గనక దేవుడిని ప్రేమించే బిడ్డవైతే, ఏమండి, నేను గనక దేవుణ్ణి ప్రేమించే బిడ్డనైతే ఏం చేయాలి ఇప్పుడు మనం? గొర్రెలను మేపాలి. ఏం చేయాలి? గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలి. ఏమండి, గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలి. రైట్. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనం, ఆ తర్వాత 15వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అతన్ని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే ఎరుగుదువు. ఆయనతో చెప్పాను, ఆయన నా గొర్రెలను కాయము అన్నాడు, ఇంకోసారి నా గొర్రెలను మేపుము అన్నాడు, ఇంకోసారి నా గొర్రెలను కాయము అన్నాడు. ప్రియులరా, మనము గనక దేవుని ప్రేమించే బిడ్డలమైతే ఖచ్చితంగా యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వారము గొర్రెలతో పోల్చబడ్డాం. దేంతో పోల్చబడ్డామండి? యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనందరం వేటితో పోల్చబడ్డాం? గొర్రెలతో పోల్చబడ్డాం. ఆయన కుడివైపున ఉన్న గొర్రెలను చూసి ఎడమ వైపున ఉన్న మేకలను చూసి అంటాడు. అంటే గొర్రెలు దేవుని రక్తములో కడగబడిన మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి కూడా సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనము గొర్రెలమైతే కనుక ఇప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించిన మనలో ప్రతి ఒక్కరు ఏం చేయాలి? గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలి. ఏం చేయాలండి? గొర్రెలను కాయాలి. ఇప్పుడు నేనేం చేయాలంటే కొన్ని గొర్రెలను కనుక కొంతమందిని మిమ్మల్ని వాక్యం అనే మేత పెట్టి మిమ్మల్ని మేపాల. ఏం మేపాలండి? వాక్యం అనే మేత పెట్టి మేపాలి. మిమ్మల్ని కాయాలి. ఏం చేయాలండి? ఏం చేయాలి? గొర్రెలు ఏం చేయాలి? కాపరి ఏం చేయాలి చెప్పండి? కాయాలి. అటు ఇటు దారి తొలగిపోకుండా, మూలల్లోకి వెళ్ళిపోకుండా, ఏమండి, మరలా అదే మార్గంలో మేపి మరలా అదే మార్గంలో ఇంటికి మరలా తీసుకుని వచ్చే బాధ్యతను ఆ యొక్క కాపరి తీసుకోవాలి. ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి ఒకే రకమైన బాధ్యత ఏమిటనగా, నా లెవెల్లో నేను మేత పెట్టడానికి, కాయటానికి నేను చూడాలి. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ విశ్వాసులందరినీ, గొర్రెలన్నింటిని చుట్టూ కంచి వేయం ప్రభువా, కాపుదలంచున్న ప్రభువా అని నేను కాయగలిగినంత నేను కాయాలి. మీ లెవెల్లో మీరు కూడా ఏం చేయాలి? మీ లెవెల్లో మీరు కూడా మేత పెట్టాలి, మీరు కూడా కాయాలి. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ పిల్లలకి మేత పెట్టండి, మీ పిల్లల్ని కాయండి. ఏం చేయాలి? మీ పిల్లల్ని కాయండి. మీ ఇంటి పక్క వాళ్ళకి పిలిచి దేవుని వాక్యం చెప్పి మేత పెట్టండి. ఎలాగునా దేవుని ప్రేమిస్తున్న మనందరం కూడా గొర్రెలను ఏం చేయాలి? కాయాలి, మేపాలి అని చెప్తున్నాడు. మరి ఏదో దేవుని మందిరానికి మరి వస్తామండి, మరి శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చి కాసేపు కూర్చుని ఏదో పాస్టర్ గారు 4 మాటలు చెప్తే వినేసి వెళ్ళిపోతుంటామండి, మరి మాకు ఎందుకండి ఇంత బాధ్యత అనటానికి వీలు లేదు. దేవుని రక్తంలో కడగబడిన మనందరికీ ఒకే రకమైన బాధ్యత ఉన్నది. నాకు ఎలాగైతే బాధ్యత ఉన్నదో మీ ఒక్కరి మీద కూడా అలాంటి బాధ్యత ఉన్నది. ఇంకా రక్షింపబడని వారు ఎవరెవరున్నారో వారి వద్దకు వెళ్ళి మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుని వాక్యం అనే మేత ద్వారా వారిని ఏం చేయాలి? వారిని మేపటానికి ప్రయత్నం చేయాలి, వారిని కాయటానికి ప్రయత్నం చేయాలి. దారి తొలగిపోకుండా దేవుని యొక్క మార్గములో వారిని నడిపించడానికి ఎవరి రేంజ్లో వాళ్ళు కృషి చేయాల్సిన పరిస్థితి ఉన్నదని ప్రభు పేరట నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆయనను ప్రేమిస్తున్న మనందరం కూడా చేయాల్సిన పని గొర్రెలను ఏం చేయాలి? మేపాలి, గొర్రెలను కాయాలి. నెంబర్ 2, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు అంటాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడతాడు అన్నాడు. చాలు. దేవుని మనం ప్రేమిస్తున్నాము అని చెప్పాలి అని అంటే, నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అని చెప్పి మనలో ప్రతి ఒక్కరు కూడా
ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి. చెప్పండి ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయాలి? అంగీకరించాలి, వాటిని గైకొనాలి. అప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాము అని అర్థం అండి. దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన మాటలను అంగీకరించిన వారు చాలామంది ఉన్నారు. వారు అబద్ధం అన్నమాట. వారు ప్రేమిస్తున్నాము అంటారు కానీ ప్రేమించరు. వారు దేవుని మాట అంగీకరించరు. దేవుని మాట ఏం చేయరండి? అంగీకరించరు. ఆ మాటలను గైకొనరు, కానీ మేము ప్రేమిస్తున్నాం అంటారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఏమండి, దేవుడు ఏం చెప్పాడు? సౌలుకి ఏం చెప్పాడు? నువ్వు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అమాలేకీయులను పిల్లలను చూడొద్దు, స్త్రీలను చూడొద్దు, పురుషులను చూడొద్దు, సమూలం నిర్మూలం చేసి రావాలని చెప్పాడు. సౌలు ఏం చేశాడు? ఏమండి, రాజు అగగును చంపలేదు, బలిష్టమైన పశువులను చంపలేదు, అతడి ఇష్ట ప్రకారం చేశాడు. దేవుడు చెప్పింది ఒకటే, ఇతడు చేసింది ఒకటే. దేవుడు చెప్పిన ఆజ్ఞను అంగీకరించే మనసు లేదు మనోడి దగ్గర. తర్వాత వాటిని గైకొనే అలాంటి మనసు లేదు మనోడి దగ్గర. ఈ 2 పాయింట్ల మీద దేవుడు సదాకాలము రాజుగా ఉంచుదాం అనుకున్నాడు, కానీ అక్కడతో ఆయన చాప్టర్ క్లోజ్ చేసేసాడు. కాబట్టి దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పుకునే ప్రతి వారు కూడా ఆయన మాటను అంగీకరించే మనసును కలిగి ఉండాలి, వాటిని గైకొనే మనసును కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నట్టు లెక్క. దేవుడు వాక్యంలో ఏం చెప్పారు? బాప్టిస్మం ఎలాగ ఇవ్వాలని చెప్పారు వాక్యంలో. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నది ఒడ్డుకు వచ్చినప్పుడు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చుచుండగా ఆ నదిలోకి యేసుప్రభు కూడా దిగి ఆ యోహాను చేత నదిలో బాప్తిస్మం, ముంచుడు బాప్తిస్మం తీసుకున్నారని చెప్పేసి రాయబడి ఉంది నీటిలో. చాలామంది ఎలాగిస్తున్నారు బాప్తిస్మం? కానీ అన్ని ఉడుకు నీళ్ళు తెచ్చి ఇలాగ మీద చేసి బాప్తిస్మం అయిపోయింది అంటున్నారు, ఇలా చీకటి నుంచి బాప్తిస్మం అయిపోయింది అంటున్నారు. కొంతమంది జెండా కింద అలాగ వెళ్తే బాప్తిస్మం అయిపోయింది అంటున్నారు. వీళ్ళకి వాక్యాన్ని అంగీకరించే మనసు లేదు, వాక్యాన్ని గైకొనే మనసు లేదు. వారు కూడా చెప్తారు మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటారు. అది నిజమా? కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలను అంగీకరించే మనసు ఉండాలి, వాటిని గైకొనే మనసు ఉండాలి. అప్పుడే వారు దేవునిని ప్రేమిస్తున్నారు అని అర్థం. నేను దేవుణ్ణి ప్రేమించాలని ఆశ కలిగిన వాడినైతే ఈ వాక్యం అంతా, బైబిల్ అంతా శ్రద్ధగా చదివి ఆ వాక్యానుసారంగా నేను సిద్ధపరచుకునే వ్యక్తిత్వం నాకుంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు లెక్క. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకెక్కువ వివరణ చెప్పలేను. 3వ పాయింట్లో చూస్తే లోకాసువార్త 7వ అధ్యాయం 47వ వచనం. లోకాసువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తార పాపములను క్షమించబడ్డాయి అన్నాడు. సమాధానము కలిగిన దానివై వెళ్ళుము అన్నాడు. మనము దేవుని ప్రేమించే విషయంలో విస్తారంగా ఆయన్ని ప్రేమించాలి. విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి నీ క్షమించను చెప్పి సమాధానము గలదానమే వెళ్ళుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం కానీ ఎలా ప్రేమిస్తామంట? కొద్దిగా. ఎలాగంట? కొంచెము ప్రేమించి బలమైన రాజుగారి చేతిలో నుంచి, సైన్యంతో మీద పడుతున్న రాజుగారి చేతిలో నుంచి ఒంటరిగా ఉన్నటువంటి దావీదును తప్పించి, విడిపించి, రక్షించి అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు దావీదుని. చూడండి 2 సమూయేలు 22:1. యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి, సౌలు అక్కడే కాదు, ఆ దావీదుకు శత్రువులు కుప్పలు తెప్పలు బోళ్ళంత మంది శత్రువులందరి చేతిలో నుంచి నన్ను తప్పించిన యెహోవా. దావీదు ఈ కీర్తన రాస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మన శత్రువులందరి చేతిలో నుంచి, మనకు శత్రువులు కుప్పలు తెప్పలు ఉండొచ్చు, ఏం కాదు, శత్రువులందరి చేతిలో నుంచి ఆయన తప్పిస్తాడు. సౌలు లాంటి రాజుగారి చేతిలో నుంచి కూడా ఆయన తప్పిస్తాడు. ఎప్పుడు ఆయనను మనం ప్రేమించే వాళ్ళం అయినప్పుడు. ఆయనను మనం ప్రేమించే వాళ్ళం అయినప్పుడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి? ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయన ప్రేమించడాన్ని యోహాను భక్తుడు యోహాను
పత్రికలో చెప్పాడు. ఏమండి, ఆయనను మనం ప్రేమించే వాళ్ళం అయితే ఆయనతో ఎక్కువ సమయాన్ని గడపాలా. ఆయన్ని మనం ప్రేమించే వాళ్ళం అయితే ఏం చేయాలి చెప్పండి? ఆయనతో మనం ఎక్కువ సమయం గడపాలి. మరి నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్పి భర్త పొద్దున్న వెళ్ళిపోయి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి అండి మొత్తమే పడుకొని మళ్ళీ 4 గంటలకు లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, పైకి ఏం చెప్తున్నాడు? చాలా ప్రేమ అని చెప్తున్నాడు. వచ్చి మాట్లాడతా కూడా ఖాళీ లేదు. ప్రేమ నిజమా? ప్రేమ నిజమా? ఉత్తిది, ఏదో మనసులో ఏదో ఉందో ఎందుకో అలాగా అంటున్నాడు, ఉత్తిది. నిజమైన ప్రేమ కాదు. ప్రేమించేవాడు ఏం చేయాలి? ఎక్కువ సమయం వాళ్ళతో గడపాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి పొద్దున్న లెగ్గానే ప్రార్థన కూడా చేసుకోను, పొద్దున్న లెగ్గానే వాక్యం కూడా చదువుకోను. వాక్యం చదువుకుంటూ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు, ప్రార్థన చేస్తే మనం దేవుడితో మాట్లాడుతున్నట్టు, ఇలాగ దేవుడికి మనకే కాస్తంత సమయం కూడా లేదనుకోండి, బయటకు వచ్చి నేను దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నానండి అంటే నువ్వు పచ్చి అబద్ధాలకు జనకుడైన సాతాను కూడా అరెరెరే వీడు నాకన్నా పెద్ద అబద్ధం ఆడుతున్నాడు ఇటు నాడు ఆశ్చర్యపోతాడు. మనం పొద్దున్న లెగుతాం, కాసేపు కూడా మోకరించాం, ప్రార్థన చేసుకోం, 1 అధ్యాయం 2 అధ్యాయాలు కూడా చదివే అంత ఖాళీ మనకు లేదు. కానీ ప్రతి వాళ్ళకి నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి అని చెప్తే ఏంటండి అది? అబద్ధం. నీకన్నా అబద్ధాలుడు ఎవడుండడు ఇంకా. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునే మనం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఖాళీ చేసుకుని మరి ఎవరితో ఎక్కువ సమయాన్ని గడపాలి? దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లుచున్నది అని నా ప్రియుడు కనపడితే చెప్పండి అని ప్రియురాలు షూలమ్మితి యెరూషలేము కుమార్తెలతో చెబుతూ ఉంది. అంటే ప్రేమించేవారు ప్రేమాతిశయము చేత ఏమవ్వాలి? మూర్ఛిల్లిపోయేటట్టుగా ప్రేమించాలి. ఆ యెరూషలేము కుమార్తెలతో ప్రమాణం చేయించుకుంటూ షూలమ్మితి అంటూ ఉంది ఏమనంటే, నా ప్రియుడు నా ప్రేమకు ఇష్టమగు వరకు నేను నా ప్రియుడితో ఉంటాను, నన్ను కలతపరచకయో నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటానని మీరు నాకు ప్రమాణం చేయండి అని ప్రమాణం చేయించుకుని ప్రియుడి దగ్గరికి వెళ్తుందంట, ప్రియుడితో ఉంటుందంట. ప్రియుడు ఇక చాలులే అమ్మాయి ఇవాళకి వెళ్ళిపో అనేదాకా ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉంటుందంట, ప్రార్థన ఆపదంట. దేవుడే ఇక చాలులే తల్లి ఇవాళకి ప్రార్థన ఆమె నన్ను వెళ్ళిపోరా, రేపు పొద్దున్న మళ్ళీ కలుసుకుందామని దేవుడే వెళ్ళిపోమనే దాకా ప్రార్థనలో ఉంటుందంట. అప్పుడు బయటకు వస్తుందంట, ఈలోగా నన్ను డిస్టర్బ్ చేయొద్దని యెరూషలేము కుమార్తెలకి చెప్పి ప్రమాణం చేయించుకుంటుంది. అంటే ప్రేమలో మునిగి తేలితే, ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లిపోతే ఏంటి దాని అర్థం? ప్రియుడితో ఎక్కువ సమయం గడపటం అని అర్థం. కాబట్టి మనం తెల్లవారు లేవగానే ఏం చేయాలి? వాక్యం చదువుకోవాలి. 1 అధ్యాయం 2 అధ్యాయాలు మీకు ఓపుకుంటే 10 అధ్యాయాలు చదువుకుంటే సూపరు. వాక్యం చదువుకోవాలి, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన, మళ్ళీ రాత్రి ప్రార్థన, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ప్రార్థన. ఏమండి, దావీదు గారు రాజుగారే ఉండి ఆయనకి ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, అన్నీ పక్కన పెట్టేసి 7 సార్లు స్తుతిస్తాడంట, 3 సార్లు ప్రార్థిస్తాడంట, రాత్రి జాములో నిద్ర మానుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తాడంట. రేపు పొద్దున్న ఏ అంశం మీద ప్రార్థన చేయాలని రాత్రే ప్రార్థన అంశాలు పాయింట్లు సిద్ధపరచుకుంటాడంట, కాచుకొని ఉంటాడంట. అంటే ఏంటి అర్థం? రాజ్యం కంటే, పరిపాలన కంటే, ఏమండి ఈ యొక్క తలకాయ పోట్లు అన్నిటికంటే దేవుడిని ప్రేమ ఎక్కువగా ఉంది దావీదుకి అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే దేవుడితో సమయం ఎక్కువ గడపటానికి ఇష్టపడుతున్నామని అర్థం. దేవుడితో సమయం అస్సలు గడపకుండా మరి మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి అంటే పచ్చి అబద్ధం. కాబట్టి మనము దేవుని ప్రేమించే వాళ్ళం అయితే ఆయన మన శత్రువుల చేతిలో నుంచి, అవసరమైతే రాజుగారి లాంటి సౌలు చేతిలో నుంచి కూడా దావీదును సురక్షితంగా తప్పించి కాపాడగలిగిన దేవుడు మనకున్నాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 116వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తే గనక ఆయన మరణము నుంచి నా ప్రాణమును, 116:8, ఆయన మరణము నుంచి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పిస్తాడు. జారిపోకుండా పాదములను తప్పిస్తాడు, కన్నీళ్లు విడవకుండా కన్నులను తప్పిస్తాడు, మరణము నుంచి నా ప్రాణమును తప్పిస్తాడు. ఏదైనా తప్పిస్తాడు, ఏదైనా చేస్తాడు నువ్వు ఆయన్ని ప్రేమించడం చేతనైతే. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం నమ్ముకున్న వారు ఎవరైనా ఏమండి, నీకు ఎందుకురా నీ నా పేనగొడ్డు అంటాడు, ఉత్తిది. సరిగ్గా ఏదైనా గొడవ వస్తే మళ్ళీ కనపడతారా? అసలు కనపడరు. ఉత్తి మాటలు అన్నీ.
నీకెందుకురా, నీకేదైనా కష్టం వస్తే నాకు ఫోన్ చేయి, అడ్డం పడిపోతాను అంటాడు. వీడికి ఏదైనా అవసరం వచ్చే 10,000 కావాలంటే ఆడు ఇప్పుడు అయిపోయిరా, నిజంగా లేవురా, అది లేదురా ఎంత పొడుగు చెప్తాడు. ఉత్తిది ఏమీ లేదు, ఉంటాయి ఉత్తుత్తు ప్రేమలో. దేవుణ్ణి ప్రేమించి చూడండి, ఆయన శత్రువుల చేతుల నుంచి అయినా తప్పిస్తాడు, రాజు చేతుల నుంచి అయినా తప్పిస్తాడు, సమస్త కీడుల నుంచి తప్పిస్తాడు, మరణము నుంచి తప్పిస్తాడు. కన్నీళ్ళు విడవకుండా, కన్నులను జారి పడకుండా పాదములను తప్పించగలిగిన సమర్థుడు ఈ లోకంలో, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారని నేను మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా 141వ కీర్తన 9వ వచనం మనం చూస్తే, మనలను చిక్కించుకోవాలని ఉచ్చులు పండుతారంట. మనకేం పండుతారంట అండి? ఒక పావురానికి ఉచ్చు పన్నినట్టు, ఏమండి, ఒక సింహానికి ఉచ్చు పన్నినట్టు, ఏమండి, ఒక ఎలకకి ఉచ్చు పన్నినట్టు, పందికొక ఉచ్చు పన్నినట్టు మనకి కూడా ఉచ్చులు పండుతారంట. మనం తెలవక అలాగ వెళ్ళిపోతే, అందులో కాలాడిపోతే ఉచ్చులో చిక్కిపోతామండి. అలాగ ఉచ్చులు పండుతారంట, రకరకాల ఉచ్చు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం కానీ, మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం కానీ ఎలా ప్రేమిస్తామంట? కొద్దిగా. ఎలాగంట? కొంచెము ప్రేమించే వాడికి కొంచెముగా క్షమించబడును, విస్తారంగా ప్రేమించే వాడికి విస్తారంగా క్షమించబడును అని ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు యేసుప్రభు. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? కొంచెం ప్రేమించే వాళ్ళలాగా ఉండకూడదు. కొంచెమే క్షమాపణ దొరుకుతుంది. కానీ మనం విస్తారంగా ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలంట? ప్రేమలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. విస్తారంగా ప్రేమించడం ఉంది, కొంచెం ప్రేమించడం ఉంది. మీకు అందరికీ తెలుసు, నేను ఇంకెక్కువ వివరణ ఇవ్వక్కర్లేదు. దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఏమండి, విస్తారంగా ప్రేమించారు, విస్తార పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క మన లోపల ఇంకా రహస్య పాపాలు, ఏమండి, ఇంకా ఎవరికి చెప్పలేని పాపాలు, ఏమండి, దేవుడికి కూడా మనం చెప్పలేని రహస్యమైన పాపాలు ఉంటాయని మనం అనుకోవటం అమాయకత్వం. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును, విస్తారమైన పాపములను మనం క్షమించబడేటట్లుగా దేవునిని ఎలా ప్రేమించాలంటాడు? విస్తారంగా ప్రేమించాలి అంటాడు. విస్తారంగా ప్రేమించడంలో ఆ యొక్క సూచన ఏమిటంటే, విస్తారంగా కన్నీళ్లతో ప్రార్థన చేయడం. అండి, విస్తారంగా కన్నీళ్లతో ప్రార్థన చేయడం. యాకోబు 20 సంవత్సరాల అసలు ప్రార్థన చేస్తాం ఏంటో తెలవదాం. కానీ ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చాక ఏం చేస్తున్నాడు? రాత్రంతా ఏడుతువే. తెల్లారేపటికి, ప్రభువా నేను చచ్చిపోతాను, మా అన్నగారు కాసుకు కూర్చున్నాడు, చంపేస్తాడు, నన్ను ఆశీర్వదించు అని తెల్లవార్లు మాట్లాడి తక్కువ, ఏడ్చిది ఎక్కువ. ప్రార్థనలో అలా ఉండిపోయాడు. దేవుడు ఆ కన్నీటి ప్రార్థనను ఆలకించి దిగి వచ్చి ఆ యాకోబుతో పెనుగులాడి ఆశీర్వదించి ఆఖరిలో ఒక మాట అడిగాడు, నీ పేరేంటంటే ఉన్నట్టుగా ఒప్పేసుకున్నాడు. నేను మోసగాన్ని, నేను యాకోబుని ఒప్పేసుకుంటే, సరే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు యాకోబు కాదు, నీవు ఇక ఇశ్రాయేలువి, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి జయం పొందినవాడు అని ఒక మనుషుడి చేతిలో దేవుడే ఓడిపోయినట్టు, దేవుడే యాకోబుని గెలిపించినట్టు అంత అవకాశం ఇచ్చి దేవుడు యాకోబుని గెలిచాడు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడంట. విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా క్షమాపణ దొరుకుతుంది అని యాకోబు జీవితంలో మనం చూడొచ్చు. అలాగే ఈ స్త్రీ విషయంలో కూడా మనం చూడొచ్చు. విస్తార పాపాలు చేసిందంట. ఆ విస్తార పాపాలు చేసి విస్తారంగా కన్నీళ్లతో పాదములు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంటుంది. దాని వివరణ యేసుప్రభు ఎలా ఇచ్చాడంటే, ఎలా కూర్చోవే, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు ఏం చేశారు? క్షమించబడ్డాయి అన్నాడు. కాబట్టి మనం దేవుని ఎలా ప్రేమించాలి? విస్తారంగా ప్రేమించాలి. మనం ఇంకా లోపల ఏమి లేకుండా శుద్ధీకరించబడిన వాళ్ళమై పరిశుద్ధులంగా, పవిత్రులంగా మనం మారిపోవాలి. అలాగ విస్తారంగా ప్రేమించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా కీర్తనకారుడు చెప్తాడు 4వ మాట. ప్రియులారా, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అన్నాడు, నేను అతన్ని గణపరుస్తాను అన్నాడు. దేవుని మనం ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తాడు. ఏం చేస్తాడండి? ఆయనను మనం ప్రేమించే వాళ్ళమైతే
ఆయన గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి, దేవుని సంఘం మీద దృష్టి పెట్టాలి. సంఘం ఏమండి, దేవుని సంఘం అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి, అనేకులను మందిరానికి తీసుకురావడం కోసం ప్రయాసపడాలి, మీటింగులు ఏర్పాటు చేసి దేవుని వాక్యం అనే మేతను పెట్టడానికి మన వంతు మనం సహకరించాలి. మేపటం కోసం, కాయటం కోసం దైవ సేవకుడు మేపుతూ ఉంటాడు, దైవ సేవకుడు కాస్తూ ఉంటాడు. ఆ మేపే కార్యక్రమంలో, ఆ కాసే కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములమై మన వంతు సహకారం ప్రార్థించగలవా, లేకపోతే ప్రయాసపడగలవా, పరిచర్య చేయగలవా, ధనములు ఇవ్వగలవా, అనేకులకు వాక్యాన్ని అనే మేతను పెట్టడంలో, ఆ మీటింగుల్లో నీవు ఏం చేయగలవు? ఆ పనిని చేయుట ద్వారా నీవు కూడా అందులో సహకరించడానికి నీవు పూనుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మొదటి పాయింట్, ఆయనను ప్రేమించే వాళ్ళు ఆయన గొర్రెలను మేపాలి, మేపేవారికి సహకరించాలి. ఆయన గొర్రెలను కాయాలి, కాసేవారికి సహకరించాలి. రెండవ పాయింట్లో ఆయన ఆజ్ఞలను అంగీకరించడం తెలియాలి, ఆయన ఆజ్ఞలను గైకొనడం తెలియాలి. అదే ప్రేమించడం అంటే. మూడవ పాయింట్లో కొంచెం కొంచెం ప్రేమించడం కాదు, విస్తారంగా ప్రేమించాలి. విస్తార పాపములు క్షమించబడి పరిశుద్ధులంగా, పవిత్రులంగా మారిపోవాలి. నాలుగో పాయింట్లో, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నేను అతడిని తప్పిస్తాను అన్నాడు. ఎలా తప్పిస్తాడంట? ఏమి తప్పిస్తాడంట? జాగ్రత్తగా మనం చూస్తే ఏమండి, ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనంలో మనకి వచ్చిన సమస్త కీడుల నుంచి తప్పిస్తాడంట. ఏమండి, మన జీవితంలో మనకి వచ్చిన ప్రతి కీడు నుంచి మనలను తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ప్రేమించడం మనం నేర్చుకుంటే చాలు, మనకి ఏ కీడు వచ్చినా మనల్ని తప్పించే బాధ్యత దేవుడు తీసుకుంటానంటున్నాడు. మనం తిప్పలు పడక్కర్లేదు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. చూడండి ప్రియులారా, 2 సమూయేలు 22:1, ఆదికాండం 48:16. ఏదో ఒకటి తీశారా? ఆదికాండం 48:16 అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించాడు. చాలు చాలు, సమస్తమైన కీడులలో నుంచి మనల్ని తప్పిస్తాడు. ఏం చూడక్కల్లా, అనుమానం ఏమి లేదు. 2 సమూయేలు 22:1, సౌలు చేతిలో నుండి, బలమైన రాజుగారి చేతిలో నుంచి, సైన్యంతో మీద పడుతున్న రాజుగారి చేతిలో నుంచి ఒంటరిగా ఉన్నటువంటి దావీదును తప్పించి, విడిపించి, రక్షించి అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు దావీదుని. చూడండి 2 సమూయేలు 22:1, యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి, సౌలు ఒక్కడే కాదు, ఆ దావీదుకు శత్రువులు కుప్పలు తెప్పలు బోళ్ళంత మంది శత్రువులందరి చేతిలో నుంచి నన్ను తప్పించిన యెహోవా. దావీదు ఈ కీర్తన రాస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మన శత్రువులందరి చేతిలో నుంచి, మనకు శత్రువులు కుప్పలు తెప్పలు ఉండొచ్చు, ఏం కాదు, కోసం బిగిస్తారంట. ఆ ఉచ్చులు మనకు ఎక్కడున్నాయో తెలియదు, కానీ మనం ఆయన్ని ప్రేమించడం ఒక్కటే మనకు తెలుసు. ఎన్ని ఉచ్చుల నుంచి ఆయన మనల్ని తప్పిస్తానంటాడు. చదవమ్మా. నా నిమిత్తము వారు ఒడ్డిన వల్ల నుండి, ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము అని ప్రార్థన చేస్తాడు. ఎన్ని ఉచ్చుల నుంచి అయినా కాపాడుతాడు. ఏమండి, ఉచ్చుల నుంచి, ఇంకోటి ఏటమ్మా, వల నుంచి, ఇంకోటి ఏంటండి, వలల నుంచి మనలను కాపాడుతాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనకేమి టెన్షన్ లేదు. నా కోసం ఉచ్చులు అక్కడ పెట్టారు, అక్కడ వల పెట్టారు, ఇప్పుడు ఎక్కడ అడుగేస్తే ఎక్కడ బాంబు పేలిపోతావు అని మనకి పెద్ద టెన్షన్ ఏమి లేదు. మనం ఆయన్ని ప్రేమించడం చేతనైతే చాలు, ఆ ఉరులు ఎక్కడున్నాయో, ఆ యొక్క ఉచ్చులు ఎక్కడున్నాయో, ఆ వలలు ఎక్కడున్నాయో అన్నిటి నుంచి ఏమండి మనల్ని తప్పించే కార్యక్రమం ఆయన చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా లోకాసువార్త 1వ అధ్యాయం 71వ వాక్యంలో చెప్పాడు, నిన్ను ద్వేషించే వారందరి చేతుల్లో నుంచి నిన్ను తప్పిస్తానన్నాడు. మనల్ని ద్వేషించే వాళ్ళు అడుక్కోకుండా ఉండొచ్చు కాక, మనల్ని ద్వేషించే వాళ్ళు, దూషించే వాళ్ళు, అవమానించే వాళ్ళు, మనలను చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళు, మనం అంటే గెట్టినోళ్ళు బోళ్ళంతమంది ఉండొచ్చు, కానీ వారి చేతిలో పడకుండా అద్భుతంగా నిన్ను తప్పించుకుంటూ తీసుకెళ్తాను. వారందరూ చూస్తుండగా నిన్ను ఆశీర్వదించి నిన్ను ఘనపరుస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి అమ్మ. లోక 1:71, లోక 1:71.
ఓకే. ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షించగలిగిన సమర్థుడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మేమంటే ఎవరికి గిడతలేదండి. మమ్మల్ని ద్వేషించేవారు చాలా మంది ఉన్నారండి. మాకు వల్ల పెట్టేస్తున్నారండి, ఉరులు పెట్టేస్తున్నారండి, ఉచ్చులు పెట్టేస్తున్నారండి. మమ్మల్ని చాలా శత్రువులు చుట్టుముట్టేశారండి. మా ప్రాణము తీద్దామని చూస్తున్నారండి, శాపనార్థాలు పెడుతున్నారండి, చాలా గొడవ గోత్రం ఉందండి. అయ్యి బాబు ఇవన్నీ పక్కన పెట్టి బాబు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో, ఇవన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు. ఎన్ని రకాలుగా నేను తప్పించాలో తప్పిస్తాను అంటున్నాడు. ఇంకా అంతకన్నా అభయం ఎవడిస్తాడండి? దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వాక్యంలో చెప్తున్నాడు, శ్రమలన్నిటి నుండి, ఏమండి, శ్రమలలో నుండి నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. ఇంకేమి మనం చూడక్కర్లేదు. ఇవన్నీ తలకాయ పోట్లు మనకు వద్దు. మనం ఆయనను ప్రేమించటం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అమ్మా, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, అది దయను జ్ఞానమును ఐగుప్తులను ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఇంటికి అంతటికి అతడిని అధిపతిగాను నియమించాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ అన్నగారులు అనుకున్నారు, వాళ్ళ అన్నగారులు అనుకున్నారు గోతులు దోషెత్తి చచ్చిపోతాడు అనుకున్నారు. మళ్ళీ గోతులోంచి పైకి లేపాడు దేవుడు. మళ్ళీ వాళ్ళ అన్నగారులు అనుకున్నారు అమ్మేస్తే బానిసకి పోతాడు, అమ్మేశారు. ఆళ్ళటికెళ్ళి ఇంకోటికి అమ్మేశారు. ఏమండి, వీడి పని ఎక్కడితో క్లోజ్ అయిపోయింది చెప్పడం అనుకున్నారు అన్నదమ్ములు. మనోడు శ్రమలు 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 శ్రమలు, చెరసాల, అవమానం, నిందలు, ఏమండి, అన్ని శ్రమల్లో ఉన్నాడు. ఆ శ్రమలన్నిటి నుంచి అన్నిటిలో దేవుణ్ణి ప్రేమిస్తూ బతికాడు యోసేపు. ఒక రోజున ఆ శ్రమలన్నిటి నుంచి తప్పించి ఫరో ఎదుట నిలవబెట్టి, అండి, ఫరో ఇంటికి అధిపతిగా దేవుడు చేశాడు. ఫరో ఇంటికి దేవుడుగాను, ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగాను. ఆ పదాలు చాలా అద్భుతమైన పదాలే, వండర్ఫుల్ పదాలు. దేవుడు అతను నియమించాడు అంటాడు. ప్రపంచానికి అన్నం పెట్టే రేంజ్లో పట్టుకెళ్ళి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చేసినా ఈ శ్రమలన్నిటి నుంచి తప్పిస్తాడు. ఎప్పుడు? ఆయన్ని ప్రేమిస్తూ ఉండటం నీకు చేతనైతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. 5వ మాట, ఏమండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నువ్వు కనుక దేవుణ్ణి ప్రేమిస్తే నీవు ఎక్కడితో పోదంట, నీ తర్వాత 1000 తరముల వరకు వారిని కరుణిస్తూ ఉంటాను అన్నాడు. వారికి నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనే వారికి 1000 తరముల వరకు కరుణించబడనై ఉన్నాను అంటాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. నన్ను ప్రేమించే వారికి నా నిబంధనను స్థిరపరుస్తాను అంటాడు. ఆయన్ని ప్రేమించడం ఒక్కటి నేర్చుకుంటే ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారికి ఆయన నిబంధనను స్థిరపరిచేవాడని, 1000 తరముల వరకు కృప చూపిస్తాడని, నమ్మదగిన దేవుడని. సరిపోద్దాం. కాబట్టి ఆయనను ప్రేమించే వారికి ఆయన నిబంధనలను స్థిరపరుస్తూ ఉంటాడు. 1000 తరముల వరకు కృప చూపిస్తూ ఉంటాను అని చెప్పాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన ఒక్కలతోనే పోద్ది అనుకోవద్దు. ఇన్ని ఆశీర్వాదాలను ఇస్తాడు, మన తర్వాత 1000 తరాల వరకు కరుణిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, నిబంధనను స్థిరపరుస్తాడంట. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ పూట మనం నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏమిటనగా, మనం ఈ లోకాన్ని ప్రేమించవద్దు, లోకంలో ఉన్నటువంటి అందాలను లేకపోతే ఆస్తులను ప్రేమించవద్దు, లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించవద్దు, లోకంలో ఉన్నటువంటి దేన్నో ప్రేమించవద్దు. దేవుని ప్రేమించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఆయనను ప్రేమించిన వారిని
గొర్రెలను కాయము అంటున్నాడు, గొర్రెలను మేపము అంటున్నాడు. ఆ పని మీద ఉందాం. ఆయన్ను ప్రేమించిన వారిని ఆయన ఆజ్ఞలు అంగీకరించమని చెప్తున్నాడు, గైకొనమని చెప్తున్నాడు. ఆయన ప్రేమించే వారికి కొంచెం కొంచెం కాదు నన్న విస్తారంగా ప్రేమించండి అని చెప్తున్నాడు. ఆయనను ప్రేమించే వారిని ఎన్ని రకాలుగా తప్పిస్తానని చెప్తున్నాడు. ఆయన్ని ప్రేమించే వారికి ఒక్క తరం కాదు 1000 తరాల వరకు కరుణిస్తాను, మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిబంధనను స్థిరపరుస్తానని చెప్తున్నాడు. అలాగున మనందరము దేవుణ్ణి ప్రేమించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధ